లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కి ఆల్మోస్ట్ 2-3 ఇంటర్వ్యూస్ నీకు కంప్లీట్ అయినాయి. అండ్ బిగ్ బాస్ లోకి నువ్వు వచ్చేసావని అందరూ బయట ఫుల్ హల్చల్ నడిచింది. అందుకే పోయినట్టుంది. నువ్వెందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళలేకపోయావు? నువ్వు వెళ్ళాలా? రిజెక్ట్ చేసావా, వాళ్ళు రిజెక్ట్ చేశారా? బేసిక్గా నన్ను తీసుకుందామని అనుకున్నారు, అందుకనే 3 ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఆ, ఓకేనా. కాకపోతే అక్కడ ఏమైందంటే నా 3వ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, ఏంటంటే వైల్డ్ కార్డ్స్ పంపాలి అని. అచ్చా. సో దాంట్లో ఏంటి, రోహిణి అక్క, అవినాష్, తేజ వీళ్ళందరూ ఉన్నారు, అవును. అలా ఎక్స్ కంటెస్టెంట్స్. అవును. సో ఇంకా వాళ్ళు వెళ్ళడం వల్ల నా ప్రొఫైల్ ఆగింది అంతే. సో ఈ ఇయర్ బిగ్ బాస్ లో పాగల పవిత్రని చూడొచ్చు మేము. మేబీ. అరే నేను చెప్తాను చూడు, నీ ప్రాణ స్నేహితులు ఒక 2-3 లోపలికి నువ్వు వచ్చినప్పుడు వచ్చారనుకో బిగ్ బాస్ లోకి, ఏం చేస్తారా? నేనైతే నా అలాగే ఉంటా. నీ ప్రాణ స్నేహితులు నీతో గొడవ పడి మీరు బద్ధశత్రులుగా మారిపోయారా? మీ బద్ధశత్రువులు. మేబీ మా ఫ్రెండ్షిప్ అక్కడ ఇంకా బాండ్ స్ట్రాంగ్ అవ్వచ్చేమో, ఆ కేరింగ్, ఆ లవ్. ఎందుకంటే ఇప్పుడు 16 మంది 20 మందిలో ముగ్గురు బాగా క్లోజ్ ఉండి 17 మంది విడిగా ఉన్నప్పుడు వీళ్ళందరికన్నా వీళ్ళతో మనం క్లోజ్ గా ఉంటాం కదా, గొడవలైనా ఏమైనా కూడా. సో ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు బాండింగ్.